వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. నేను ఒక యూట్యూబ్ గురించి కొన్ని కాన్సెప్ట్స్ పట్టుకొని వచ్చాను. దాంట్లో కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు చాలామందికి వ్యూస్ మనం ఒక షార్ట్ అప్లోడ్ చేసుడుతోటి అప్లోడ్ చేసిన తర్వాత 10-15 నిమిషాల వరకు వ్యూస్ వస్తాయి. 200-300 వ్యూస్, 300-400 వ్యూస్కి వచ్చి అది స్టక్ అయిపోతుంది, అంటే ఫ్రీజ్ అయిపోతుంది. ఎందుకు ఆ రీజన్ అనేది ఎవరికి తెలియదు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వ్యూస్ రావట్లేదు కదా అని చెప్పి ఇంకో వీడియో అప్లోడ్ చేయడం, అది కూడా సేమ్ అదే ప్యాటర్న్గా దెబ్బతింటుంది. అయితే దీనికి ఏంటి రెమెడీ ఏంటి అంటే, మనం జనరల్గా ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ టైం ఒకటి ఆధారపడి ఉంటుంది. ఈ టైంలో డిఫాల్ట్కి సంబంధించిన అన్ని యూట్యూబర్ ఏం చేస్తుంది, తీసేస్తూ ఉంటుంది, అంటే డిలీట్ చేస్తూ ఉంటాయి. ఆ డిలీట్ అయ్యే మూమెంట్లో మనం కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు అదొక వ్యూస్ ఒక సర్టన్ వ్యూస్ దాకా పోయి బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అవ్వడం అంటే ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజ్ అయ్యేదాన్ని మనం రెమెడీ ఏంటి అంటే కేవలం ఒకటే. దానికి ఫస్ట్ ఒక ట్రిక్ ఉంది. ఏంటి, ఇప్పుడు దాన్ని ఆల్రెడీ వ్యూస్ ఒక 200-300 వచ్చి ఉంటాయి. దాన్ని ఏం చేస్తారంటే వైటీ స్టూడియోలోకి పోయి వైటీ స్టూడియోలో సెట్టింగ్స్లో ఆన్ చేసి ఆ వీడియో అనేది పబ్లిక్ నుంచి వెళ్ళి, ఇప్పుడు రన్నింగ్ వ్యూవర్స్ ఎవరు చూడాలన్నా కూడా పబ్లిక్లో పెట్టాలి. పబ్లిక్లో ఉంటుంది. పబ్లిక్ నుంచి వెళ్ళి తీసేసి ప్రైవేట్లో పెట్టేసి ఒక 24 అవర్స్ తర్వాత మళ్ళీ దాన్ని ప్రైవేట్ నుంచి వెళ్ళి పబ్లిక్లో పెడితే ఆటోమేటిక్గా వ్యూస్ అనేది పెరుగుతాయి. అదొక ట్రిక్. రెండోది ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు మనం ఒక షార్ట్ అప్లోడ్ చేసాం, 20-30 లేదా 100లో వ్యూస్ వచ్చాయనుకోండి, స్టక్ అయిపోయింది అనుకో, ఫ్రీజ్ అయిపోయింది అనుకో, దాన్ని మొత్తానికి డిలీట్ చేసేసి మీరు పెట్టిన టైమింగ్ కాకుండా ఇంకో వేరే టైం చూసుకొని అప్లోడ్ చేసి టైటిల్ అవన్నీ మాడిఫై చేసి నీట్గా హ్యాష్ ట్యాగ్స్ అనేది దానికి ఇంపార్టెంట్ చేసి అప్లోడ్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దాన్ని మళ్ళీ వీడియో తీసి మీ ముందు ప్రజెంటేషన్ ఇస్తాం.